ఈ రోజు నా ప్రయాణం హైదరాబాద్. ఎందుకంటే నేను నెక్స్ట్ చేయబోయే 5 షార్ట్ ఫిల్మ్ వర్క్ చూసుకోవడానికి అయితే హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. సో నేనైతే మన బనగానపల్లి బస్ స్టాండ్ కి అయితే చేరుకున్నాను. కాసేపు వెయిట్ చేయగానే కర్నూలు బస్ అయితే రావడం జరిగింది. ఇంకా నేనైతే బస్ ఎక్కిపోయి మన తమ్ముడికి అయితే బాయ్ చెప్పాను. ఇంకా అలా మన బనగానపల్లి నుంచి అయితే బస్సు స్టార్ట్ అయిపోయింది. మన బనగానపల్లి నుంచి బేదంచెర్ల వెళ్ళడానికి 35 రూపీస్ టికెట్ అయితే పడింది. మన బేదంచెర్ల ఘాట్ రూట్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ ఘాట్ లో మన బాలకృష్ణ గారి ఓల్డ్ మూవీ అయినటువంటి చెన్నకేశవ రెడ్డి కూడా షూటింగ్ చేయడం జరిగింది. ఇక నేనైతే మన బేదంచెర్ల రైల్వే స్టేషన్ కి చేరుకున్నాను. మన బేదంచెర్ల నుంచి కాచిగూడకైతే టికెట్ తీసుకున్నాను. ఇంకా అలా ట్రైన్ కోసం అయితే కాసేపు వెయిట్ చేయడం జరిగింది. ఇంకా అంతలోనే మన ట్రైన్ మామ అయితే నిదానంగా ఏం పోయిందిలేని స్లోగా వస్తున్నాడు. అదృష్టం ఏంటంటే ఈ ట్రైన్ కోసం ఎంతసేపు వెయిట్ చేసినా ఏం కాదు. ఎందుకంటే ఈ ట్రైన్ చాలా ఖాళీగా ఉంటది, ప్రశాంతంగా జర్నీ చేయొచ్చు. ట్రైన్ అయితే బేదంచెర్ల నుంచి స్టార్ట్ అయిపోయింది. చుట్టూ ఎటు చూసిన పచ్చని పొలాల మధ్య ట్రైన్ జర్నీ చేస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా చుట్టూ ప్రకృతిని ఆస్వాదిస్తూ అలా కూర్చున్నాను. ఇంకా అంతలోనే మన నందాలకి సంబంధించిన అమ్మా నాన్న ప్రేమ ట్రస్ట్ వాళ్ళైతే రావడం జరిగింది. నాకు తోచినంత సాయం చేశాను. ఇంకా నేనైతే ప్రశాంతంగా కూర్చున్నాంలే అనుకునే లోపే మళ్ళీ టీసీ రావడం జరిగింది. మీరు తీసుకున్న టికెట్ ఏమో జనరల్, మీరేమో జనరల్ కి వెళ్ళాలి, లేదంటే ఇక్కడ ఉంటే 100 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలన్నాడు. చేసేసాను. ఇంకా చూస్తూనే రాత్రి అయితే అయిపోయింది. ఇంకా మన ట్రైన్ పైలట్ మామ అయితే ఎన్నో స్టేషన్లు దాటుకుంటూ చివరికి మన కాచిగూడ రైల్వే స్టేషన్ లో 11:30కి అయితే దింపేశాడు. టైం బాగా లేట్ అవ్వడంతో ముఖమంతా నిద్రముఖం ఎక్కింది. ఇంకా అలా మెల్లిగా నడుచుకుంటూ రైల్వే స్టేషన్ బయటకి అయితే వచ్చేసాను. నేను వెళ్లాల్సిన గమ్యానికి అయితే ఓలా బైక్ బుక్ చేసేసాను. గత కొన్ని రోజుల నుంచి మన నేషనల్ ఫ్లాగ్ అయితే మనల్ని వెంటాడుతూనే ఉంది. ఇంకా నేను బుక్ చేసిన ఓలా బైక్ అయితే రావడం జరిగింది. మా ఫ్రెండ్ రూమ్ కి అయితే బయలుదేరిపోయాను. మన హైదరాబాద్ లో రాత్రి పగలు తేడా లేకుండా ఎనీ టైం వెహికల్స్ అయితే తిరుగుతూనే ఉంటాయి. మన హైదరాబాద్ లో అందమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి, అందులో ఇది ఒకటి. ఇంకా అలాగా సరదాగా చూసుకుంటూ హైదరాబాద్ అంతా కూడా రూమ్ కి అయితే చేరుకున్నాను. రాత్రి 12:30 అవుతుంది. ఈ టైంలో మన వాళ్ళు మనం వస్తున్నాం అని చెప్పేసి చికెన్ చేసి పెట్టారు. ఇంకా అలా కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ తినేసి పడుకున్నాము. నెక్స్ట్ నేను తీయబోయే షార్ట్ ఫిల్మ్ గురించి వర్క్ ఏం చూసుకున్నాను అనేది రేపటి వీడియోలో చెప్తాను. మన అకౌంట్ ని ఫాలో చేసి రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.